జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగము అనే దాంట్లో అర్జునుడికి కర్తవ్య బోధ కృష్ణుడు చేస్తూ 25వ శ్లోకంలో ఒక అందమైనటువంటి ఒక ఉపదేశం చేశాడు ఆయన. సర్వభూతహితరతి కలిగిన వాళ్ళు తప్పకుండా ఆత్మానందమును పొంది తీరుదురు. సర్వభూతహితే రతాః లభంతే బ్రహ్మ నిర్వాణం. ఎవరికైతే సకల భూతముల యందు మంచిని చేయాలనే కోరిక ఉంటుందో అలాంటి వాళ్ళు ఆత్మానందము తప్పకుండా పొంది తీరుదురు. అది కలిగిన వాళ్ళు ఋషి అనే పేరుకి అర్హులు. అంటే సరి అయినటువంటి దృష్టి కలిగిన వారు అనర్థం. అలాంటి వారికి మాత్రమే మానసమైనటువంటి సకల ఆ దోషములు సకల కర్మలు తొలగును. క్షీణ కల్మషాః అగుదురు. అలాంటి వారికి సర్వభూత హితరతి కలిగిన వాళ్ళకి మాత్రమే చిన్న ద్వైధాః వాళ్ళల్లో ఉండేటటువంటి ఈ ద్వంద్వములకి వికారములు చెందేటటువంటి స్థితి పోవును. అంటే ఏర్పడేటటువంటి ఈ ఒడిదుడుకులని బాహిరమైనటువంటి ఒడిదుడుకులను, ప్రకృతి వల్ల కలిగే ఒడిదుడుకులను, చుట్టూ ఉండే ప్రాణికోటి వల్ల కలిగే ఒడిదుడుకులను, మనస్సులోంచి కలిగే ఒడిదుడుకులను తట్టుకోగలిగేటటువంటి శక్తి ఏర్పడును. వారు చిన్న ద్వైధాః అగుదురు. వారెప్పుడు కూడా తమ ప్రయత్నంలో కొరత ఉండకుండా నిరంతరము తమ యొక్క లక్ష్యం వైపు యత్నంలో నిండే ఉంటారు, నిలకడగా ఉంటారు. యతాత్మానః అగుదురు. ఎప్పుడు సర్వభూతహితే రతాః. వాళ్ళు సకల ప్రాణికోటి యొక్క బాగునే కోరుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలో మనం అందరి బాగు కోరుతున్నాం అనుకునేటటువంటి వాళ్ళు కేవలం మనుషుల వరకు మాత్రమే పరిమితమై చూస్తున్నారు. అందులో కూడా కొందరు మనుషుల వరకు మాత్రమే. తమ కులము, తమ కుటుంబము, తమ జాతో, లేకపోతే తమ వర్ణము ఏదో ఇంతవరకు మాత్రం బాగుంటే చాలును, మిగతా వాళ్ళు ఏమైనా ఎలా అయినా మాకు సంబంధం లేదు. సంబంధం లేదని వదిలేస్తే పర్వాలేదు, కానీ మిగతా వాళ్ళని ఉండనివ్వడానికి వీల్లేదు. నా విశ్వాసానికి విరుద్ధమైన విశ్వాసం ఉన్నట్టయితే వాణ్ణి నశింపచేయడమే. నేను విశ్వసించిన దాన్ని విశ్వసించని వాడు ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు. నా విశ్వాసానికి మూలమైనటువంటి దేవుడెవడో
నా విశ్వాసానికి విరుద్ధంగా ఉండేటువంటి వాడిని నశింపచేస్తేనే ఆనందిస్తాడు అనుకునేటటువంటి స్థితి ఈవేళ మనం ప్రపంచంలో వింటున్నాం, చూస్తున్నాము. మరి వాడు దేవుడు ఎలా అవుతాడో మనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటినీ పుట్టించిన వాడు దేవుడే అయితే, అందరినీ దేవుడే పుట్టిస్తే నువ్వు విశ్వసించిన వాడిని దేవుడే పుట్టించాడు, విశ్వసించిన వాడిని దేవుడే పుట్టించాడు. పోనీ ఓకే, విశ్వసించిన వాళ్ళందరినీ దేవుడు పుట్టించను, విశ్వసించని వాళ్ళందరినీ మరొకడో పుట్టించను అని కనుక వాడు అంగీకరించగలిగితే ఓకే, ఆ విశ్వసించని వాళ్ళను నువ్వు ఏమేమి చేసినా అప్పుడు పర్వాలేదు అని మనం అందాం. కానీ అప్పుడు విశ్వసించిన వాడిని పుట్టించే దేవుడు ఒకడు, విశ్వసించిన వాడిని పుట్టించే దేవుడు ఒకడు, ఇద్దరు దేవుళ్ళ, దాన్ని ఒప్పుకోవచ్చు. అప్పుడు ఎవడు పవర్ఫుల్లో అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. దేవుడు ఇప్పుడు ఒక్కడే, దేవుళ్ళు బోళ్ళంతమంది ఉండరు. మతాలు ఏవైనా కావచ్చు, జాతులు ఏవైనా కావచ్చు, భాషలు ఏవైనా కావచ్చు, భావాలు ఏవైనా కావచ్చు, దేవుడు ఒక్కడే. క్షరాత్మానా వీశతే దేవ ఏకః. వేదం స్పష్టం చేస్తోంది ఈ విషయంలో. దేవుడు ఎప్పుడు ఒకడే ఉండును. ఆ ఒకడు ఎవరు అనేది మనకి వేదంలో స్పష్టంగా కనిపించదు. అది నేనే అని చెప్పుకున్నవాడు భగవంతుడు భగవద్గీతలో. అది కాదంటే మనం ఆయన దగ్గర ప్రశ్న వేయాలి. కానీ ఆయన కాదు అని ఇప్పటిదాకా అనగలిగిన వాడు ఆయన ముందర ఎవడో నిలబడలేదు. సరే, ఆ పేరుతో పిలుస్తావా, నువ్వు ఇంకో పేరుతో పిలుస్తావా, దట్ ఈజ్ యువర్ చాయిస్. ఏ పేరుతోటైనా పిలు, కానీ దేవుడు ఎప్పుడు ఒకడే ఉండును. ఎవరు నమ్మినా ఒకడే దేవుడు. ఈ ప్రపంచంలో మనం చూసే ఇంత ప్రాణికోటిని పుట్టించిన వాడు ఒకడే. అయినప్పుడు అందరూ అతనికి పిల్లలే కదా. తన పిల్లలు కొట్టుకోవడం తను సంతోషపడతాడా? అయితే వాడు దేవుడు కాడు. అంతేకాదు, తన పిల్లల్లో కొందరు తన పిల్లలైన మరికొందరిని చంపితే తనకి ఆనందం అని అనుకునేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? అది అలాంటి వాడిని పుట్టించడం ఎందుకైనా? ఇవన్నీ మనకి ప్రశ్నలు, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు. కానీ మనకి భగవద్గీతాది గ్రంథాల్లో అలా చెప్పలే. అనుకూలురైనా ప్రతికూలురైనా అందరినీ పుట్టించినవాడు ఒకడే. ఆయనకంటూ ప్రతికూలురు ఎవరూ ఉండరు. కానీ తన విభూతిలో కొన్నిటి నాశనం చేయాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడే ఆయనకి ప్రతికూలుడంటే. తనని ఏం చేసినా ఆయనకి ప్రతికూలత అనుకోడు, వదిలేస్తాడు ఆయన. కానీ తాను తయారు చేసినటువంటి సిస్టమ్ని ఎవడైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం ఆయన దానికి సహించడు. దానికి తగినట్లుగా వాడికి దండన విధించి తీరుతాడు ఆయన. హిరణ్యకశిపుడు అట్లాంటి వాడే. తన్ని తిట్టాడు, ఆయనే పట్టించుకోలే. కానీ తన పద్ధతిలో ఉండేటటువంటి ఒక పిల్లవాడిని దండిస్తే, పిల్లవాడిని హింసిస్తే అది పాపం తట్టుకోలేకపోయాడు ఆయన. హిరణ్యకశిపుణ్ణి నరసింహుడిగా వచ్చి తొలగించాల్సి వచ్చింది. హిరణ్యాక్షుడు అంతే, భగవంతుడిని ఎదిరించి తిరిగాడు ఆయన, ఏం చేయలేదు ఆయన, పెద్ద పట్టించుకోలేదు. వాడి మనం తిరగనివయ్యా, దట్స్ ఓకే, అది కూడా ఒక పద్ధతి అని వదిలేశాడు ఆయన్ని. కానీ ఎప్పుడైతే తనకుండేటటువంటి విజ్ఞానాన్ని విపరీతంగా వాడు ప్రారంభించాడో, ఈ ప్రకృతికి ఎప్పుడైతే వాడు వినాశం కల్పించే ప్రయత్నం చేశాడో అప్పుడు అతన్ని అడ్రస్ చేయాలి అని అనుకున్నాడు ఆయన. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి గోళాలన్నిటికీ ఒక్కొక్క పద్ధతి ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. నిరాధారంగా ఈ అనంత విశ్వంలో ఇన్ని గోళాలు, ఇన్ని పాలపుంతలు, ఇన్ని గ్యాలక్సీస్ తిరుగుతున్నాయి. ఒకదానికొకటి ఇబ్బందికరం కాకుండా ఇంత సువ్యవస్థితమైనటువంటిది ఒక పద్ధతి ఉంటే దాని మీద వాడు ఏదో పెద్ద పరిశీలన చేద్దాం, పెద్ద ప్రయోగం చేద్దాం అని అనుకుంటూ ఈ గ్రహాలకి మధ్య ఉండేటటువంటి ఒక గురుత్వాకర్షణ శక్తి మీద వాడు పరీక్ష ప్రారంభం చేశాడు
హిరణ్యాక్షుడు భూమిని తన యొక్క పరిధి నుంచి వాడు తొలగించే ప్రయత్నం చేశాడు. హిరణ్యాక్షుడు చేసిన పని అది. కనుక అతన్ని తొలగించడం కోసం, తద్వారా ప్రకృతిని కాపాడడం కోసం ఆయన వరాహ రూపాన్ని ధరించి రావాల్సి వచ్చింది, వాడిని తొలగించాల్సి వచ్చింది. మనం ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. తనని ఏదో చేస్తానన్న వాడిని ఎప్పుడు కూడా దేవుడు ఏమీ చేయడు. ఆయన పెద్ద అవసరం లేదు, తను వాళ్ళు చేసేది ఏం ఉద్ధరింపలేదు కనుక. కానీ తను చేసినటువంటి ఒక వ్యవస్థని ఎవడైనా డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటే మాత్రం వాడు హీ హ్యాస్ టు సీ హిజ్ ఓన్ ఎండ్. వాణ్ణి నిర్మూలన చేసి పారవేస్తాడు ఆయన. దానికి కావాల్సిన టైం ఎదురు చూస్తాడు, కొంతకాలం దానికోసం ఆయన ఎదురు చూస్తాడు. ఆ తర్వాత వాడిని తొలగిస్తాడు. వాడంతటి వాడు తన తప్పుని రియలైజ్ కాగలిగేటటువంటి అవకాశం ఇచ్చి చూస్తాడు. మొట్టమొదట వాడు వినియోగించుకుని బాగుపడగలిగితే సంతోషిస్తాడు. అలా వినియోగించుకుని బాగుపడాలనుకున్నవాడు విభీషణుడు కనుక విభీషణుడిని తన హక్కుని తీర్చుకున్నాడు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవడం చేతకాక ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. రావణాసుడు నాశనం అయ్యాడు. ఆయన అవకాశాలు ఇవ్వడంలో భగవంతుడు ఎప్పుడు కూడా వెనుకాడు. ఎవరిని తను నాశనం కావాలి అని కోరుకోడు. అనుకూలుడైనా ప్రతికూలుడైనా వాడి మానాన వాడు బతకని అని వదిలిపెడతాడు ఆయన. అంతే తప్ప నాకు ప్రతికూలుడైన వాడిని నశింపజేస్తేనే, వాడిని సంహరిస్తేనే నాకు ఆనందము ఎప్పుడు భగవంతుడు అనుకునేవాడు కాడు. భగవంతుడు అట్లాంటి వాడు కాలేడు కూడా. అలా చూపించేటటువంటి తత్వాలు కూడా భగవతత్వాలు అవ్వవు. సర్వభూత హితరతి, సర్వభూత సకల ప్రాణులు బాగుండాలి. బాగంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. సకల ప్రాణులు ఎలా బాగుంటాయి? వాటి వాటి స్థానాల్లో అవి ఉండగలిగితే బాగుంటాయి. వాటి స్థానాన్ని అది అతిక్రమిస్తే అవి చెడు అవుతాయి. దాని స్థానంలో ఉంటారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మురికి ఉంది అనుకోండి, తన మానం డ్రైనేజీలో ప్రవహిస్తున్నంత వరకు తీసినా ప్రాబ్లం. హాయిగా దాని మానం ప్రవహిస్తుంటుంది, ఎక్కడికి పోవాలని పోతూ ఉంటుంది అది. కానీ దాన్ని తీసి బయటకు పోస్తానంటే మాత్రం ప్రమాదం. ఆ లోపల ప్రవహించాల్సింది ఏదో కారణం చేత పొంగి పొరలొచ్చి ఊళ్ళలోకి వచ్చిందనుకోండి, అది ఉపద్రవకరం. చేత తన స్థానంలో తాను అంతవరకు మురికి కూడా మంచిదే. ఏది చెడ్డది కాదు ఈ ప్రపంచంలో. భగవత్ సృష్టిలో ఏది పనికిరాంది లేదు. కానీ అవి వాటి వాటి స్థానానికి పరిమితమై ఉండవాలి. మలం కూడా మన శరీరంలో లేదు, ఉంది. మరి అలా మలం లోపల ఉన్నప్పటికీ కూడా చక్కగా స్నానం చేసి నేను మడిగా ఉన్నాను అనుకుంటారు కొంతమంది. ఏమిటి మడి? లోపల చీము, రక్తము, రకరకాలైనటువంటి దుష్ట పదార్థాలు, ఎన్నో రకాలైనటువంటి మాలిన్యాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా నేను పైన స్నానం చేసినాను, చక్కగా పుండ్రమును ధరించినాను, మంచి మడి ఆరవేసినటువంటి మడి వస్త్రములు కట్టుకున్నాను అంటే వాడు మడే. ఎస్, మడి. ఏ పదార్థము దాని స్థానంలో ఉన్నంత వరకు అది మంచిదే. అది మలమైన, రక్తమైన, చీమైన, మరొకటైనా శ్లేష్మమైన దాని స్థానంలో అది ఉంటే అది పవిత్రం. దాని స్థానంలోంచి అది భ్రష్టం అయితే అది అపవిత్రం. శ్లేష్మం లోపల ఉన్నందుకు ప్రాబ్లం లేదండి. అది బయటకు వచ్చిందనుకోండి, దేని మీద పడితే ఆ వస్తువు పనికిరాదు, అది దుష్టము, తీసేయాలి. వెంట్రుక తల్లో ఉన్నంత వరకు పవిత్రం. కానీ ఆ తల్లోంచి ఊడి దేంట్లోనే పడిందంటే అది విషం. ఏ వస్తువైనా తన తన స్థానంలో ఉన్నంత వరకు అది పవిత్రంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. విషం తేలు కొండలో ఉన్నంత వరకు అది పవిత్రమే, పాము కోరల్లో ఉన్నంత వరకు అది పవిత్రమే. దాటి బయటకు వస్తే అది దుష్టం అవుతుంది. అది కనుక ఏ వస్తువుని ఎక్కడ ఎలా ఉంచాలి అనేది తెలిస్తేనే సర్వభూత హిత రతి వాడికి ఉన్నట్టు లెక్క. అంతే తప్ప
ఇతరమైనవి ఏమీ లేకుండా నాశనం చేసేస్తేనే నా దేవుడు ఆనందిస్తాడు అనుకుంటే అది భగవత్ తత్వము కాదు, అది లక్షణం కూడా కాదు. వైవిధ్యం ప్రపంచంలో మనం చూసేది బయోడైవర్సిటీ. దట్ ఈస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్. నాకు అన్నం తినడం అలవాటు కనుక బియ్యం ఒక్కటే పండాలి, ఇంకా మిగతావి ఏవి పండడానికి వీలేదని నాశనం చేసేసాడు అనుకోండి, ఎంత ఉపద్రవం ఏర్పడుతుంది. గోధుమలు కావాలి, కూరలు కావాలి, రకరకాలైనటువంటి కాయలు కావాలి, రకరకాలైనటువంటి పళ్ళు కావాలి, రకరకాలైన ధాన్యాలు కావాలి. ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి. అయితే అన్నీ నువ్వే తినాలని నియమం లేదు కదా. కానీ ఏదేది తినడానికి అలవాటు పడ్డ ఆ జీవకోటికి అది అందడానికి అది తినడానికి కావలసినటువంటి వసతి కావాలి, దానికి కావలసినట్లుగా ఏర్పాట్లు ఉండాలి. అది చెయ్యడం కూడా బాధ్యత మిగతా వాటి ఉనికి రక్షణ కోసం. ఏది లేకుండా నేను ఒక్కడే బతకాలి ప్రపంచంలో అనుకుంటే వీడికి సుఖం ఏమిటండి? వాడికి ఈవెన్ హీ కెనాట్ సర్వైవ్. కనుక ఇతరమైన వాటి ఉనికిని ఓర్వని వాడు జీవించడానికి అర్హుడు కాడు. ఎవడు ఈ వైవిధ్యాన్ని చూసి ఈ వైచిత్రి భగవంతుడిదని గుర్తించి దాని స్థానంలో దాని పద్ధతిలో దాన్ని ఉండేటట్లుగా చెయ్యాలి అనే యత్నశీలుడవుతాడో వాడు మాత్రమే ఆత్మ దర్శనానికి అర్హుడవుతాడు. సర్వభూత హితరతి అని అంటాను దాన్ని. భగవంతుడు అట్లాంటి దాన్ని ఆనందిస్తాడు. విభీషణుడు అది కోరుకున్నాడు, రావణాసురుడు దాన్ని తిరస్కరించాడు. మనకి తెలిసిన రామాయణం మనం విన్నాం. విభీషణుడు తన రాజ్యాన్ని కోరుకున్నాడు, రాజ్యంలో ఉండే ప్రజలను కోరుకున్నాడు, వాళ్ళ బాగు కోరుకున్నాడు. అది కావాలనుకున్నాడు కనుకనే దానికి విరుద్ధంగా ప్రవర్తించే రావణాసురుడిని ఎదిరించాల్సి వచ్చింది ఆయన. రావణాసురుడు కేవలం తనని మాత్రమే చూసుకున్నాడు, తన సుఖాన్ని మాత్రమే చూసుకున్నాడు. లంకా నగరాన్ని కూడా తను దృష్టిలో పెట్టుకోలేదు. లంక చాలా అందమైనది, సంపదలు కలది, అద్భుతమైనటువంటి వికాసం కలిగినటువంటి నగరం అది. కానీ అదంతా వాడి దృష్టిలో పడలే. తన సుఖం మాత్రమే తనకి చాలనుకున్నాడు అంతే. మిగతా వాళ్ళు ఏమైనా నాకు బెంగలేదనుకున్నాడు. అలాగే ప్రవర్తించాడు. ఒరే తప్పురా బాబు అని సీతమ్మ చెప్పింది. అతనికి చాలా కాలం అతన్ని ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేసింది, కానీ వాడికి ఒప్పుకోలే. విభీషణుడు కూడా అట్లాగే రావణాసురుడికి హితం చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడు. రావణ, నువ్వు సుఖంగా ఉండాలంటే రాముడు కూడా సుఖంగా ఉండనివ్వయా. నీ ప్రజలు సుఖంగా ఉండాలంటే రాముడితో పాటు ఆయన పరివారంతో సుఖంగా ఉండేటట్టుగా నువ్వు చూడాల్సిన బాధ్యత ఉందయ్యా. మనం గతంలో అనుకున్నాం చూడండి, ఏది తనకు వద్దనుకుంటాడో అది ఇతరులు కలిగించే ప్రయత్నం చేయకూడదు. నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావు, రాముడు కూడా వాళ్ళతో సుఖంగా ఉండనివ్వయా, అది నీకు అవసరం. కానీ ఆ మాట చెవికి ఎక్కలే. ఎందుకంటే ఎవడిని మృత్యువు పట్టుకొని వెనకాతల సాగుతూ ఉంటుందో, ఎవడి నెత్తి మీదకి అది కూర్చుంటుందో వాడికి ఇతరులు చెప్పేటటువంటి మాటలు హితములు ఏవి కూడా అర్థము కావు, వాడి చెవికి ఎక్కవు. వాళ్ళు పరుల హితాన్ని వాళ్ళు ఇప్పుడు కూడా కేర్ చేయరు. రావణాసుడు చేసిన పని అదే. ఇంకా లంకా నగరం ఎట్లాగో నాశనం అయిపోక తప్పదు, ఇది గుర్తించాడు విభీషణుడు. అందుకనే వెంటనే రావణాసురుడిని వదలాల్సి వచ్చింది, రాముడిని ఆశ్రయించాల్సి వచ్చింది, రాముడిని ప్రార్థించాల్సి వచ్చింది. నా లంకా నగరపు ప్రజ, లంకా నగరం, వీటిని నువ్వు కాపాడి పెట్టవయా, రక్షించి పెట్టవయా. మాట వింటానని వచ్చాడు కనుక తనకి సర్వభూత హిత రతి కోరుకున్నవాడు రామచంద్రుడు. ఆయన మనుషుల్ని ఆయన హిత దృష్టితోటే చూశాడు, జంతువులని అట్లా చూశాడు, చెట్లని చేమలని అట్లా చూశాడు. ఆయన
ఆయనకి పశు పక్షి మానవ అనేటువంటి తేడా లేదు. సర్వభూతముల యొక్క హితమునే తన ప్రాణంగా భావించాడు ఆయన. కనుకనే ఆయన కోసం ప్రకృతి అంతా అట్లాగా స్పందించింది. ఆయన చెట్లను కూడా అట్లా ప్రేమించాడు కనుక ఆయన వెడుతున్నాడంటే అయోధ్య నగరపు వృక్షరాశి అంతా కూడా నీళ్లు కార్చాయి, అన్నీ ఒడలిపోయాయి, ఏడిచాయి. చెట్లు ఏడుస్తాయా? చెట్లు ఏడుస్తాయటండి, ఏడిచాయి. వాల్మీకి చెప్తున్నాడు, అపివృక్షాః పరిమ్లానాః. ఎస్, చెట్లు కూడా ఏడుస్తాయి, నదులు ఏడిచాయి. రాముడు వెడుతుంటే ఉపతప్తోదకాః నద్యః పల్వలాని సరాంసి చ. చిన్న చిన్న సెలయేళ్ళు, చిన్న చిన్న జలాశయాలు, నదులు కూడా రాముడు అక్కడి నుంచి వెడుతున్నాడు అనగానే నీళ్లలో వాటి యొక్క తాపాన్ని ప్రకటించుకున్నాయి. దగ్గరికి వెళ్ళలేకపోయాడు సుమంత్రుడు తన రథంతో. దాహాన్ని తీర్చుకుందాం అని అనుకుంటే ఇది ప్రకృతిలో ఉండేటువంటి స్పందన, ప్రకృతి యందు మనకు ఉండేటటువంటి హిత దృష్టికి. సముద్ర తీరంలో శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినప్పుడు సుగ్రీవుణ్ణి అతన్ని పిలుచుకురావడానికి పంపిస్తూ, హే సుగ్రీవా, విభీషణో వా సుగ్రీవా యదివా రావణ స్వయం. స్వయంగా ఒకవేళ రావణాసురుడే వచ్చినప్పటికీ కూడా అంతకంటే మనకు కావాల్సిందే ఉందా? మనం ఎవరితోటి గిల్లి కజ్జాలు పెట్టుకోవాలనుకోవట్లేదు, ఎవరిని పోరి నాశనం చేయాలనుకోవట్లేదు, ఎవరిని అణచాలనుకోవట్లేదు, ఎవరి రాజ్యాన్ని ఆక్రమించాలనుకోవట్లేదు. అసలు మనకి యుద్ధం లేకుండా హాయిగా వాతావరణం అనుకూలంగా ఉండాలనేటువంటి ప్రవృత్తే మనది. రావణాసురుడే వచ్చి తన తప్పు తెలుసుకొని ఐఎమ్ సారీ అని కనుక ఒక మాట వాడనగలిగితే మన పని అయిపోయినట్టే. అంచేత మనం ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించే వాళ్ళం కానే కాదు. కనుక హాయిగా ఒక రావణాసురుడే వచ్చినట్లయితే వెళ్ళి తీసుకునిరా, ఏం సందేహించకు, అప్పుడే అంగీకరించాలనుకున్నాడు. మొదటి నాడు యుద్ధంలో ఎదురుపడ్డప్పుడు అనుకున్నాడు, రెండవ నాడు యుద్ధంలో ఎదురుపడ్డప్పుడు అనుకున్నాడు, మళ్ళీ రావణాసురుడు నశించడానికి పూర్వం రోజున పాపం యుద్ధంలో స్పృహ తప్పి పడిపోతే రథాన్ని బయటికి తీసుకెళ్ళిపోయేటప్పుడు అప్పుడు కూడా ఆయన అదే దృష్టితోటి ఉన్నాడు. ఆయన ఇంటెన్షన్ ఎప్పుడు కూడా రావణాసురుడిని సంహరించడం కానే కాదు, బాగు చేసి మంచి మార్గంలో ఉండేటట్టు చేయడం. సాగలేదు, ఏ కోసైనా వాళ్ళు ఆ దృష్టి లేదు కనుక ఇక తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చింది రామచంద్రుడికి. ఇది మన రామాయణంలో చక్కగా గమనించవచ్చును. ఏముంటుంది దీన్ని? సర్వభూత హిత రతి, సర్వభూత హితే రతాః. అలాంటి వాడికి సకల ప్రాణుల యందు సమదృష్టి ఉండును. నా మాన నేను హాయిగా ఉన్నాను కదా, పక్కవాడేమైతే నాకే, ఎవడెలా పోతే నాకే, ఈ భావన ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండదు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు అసలు ఉండదు. నానెవ్వడిని పట్టించుకోను, నా మానాన్ని నేనుంటా అని ఎప్పుడు అలాంటి వాడు అనుకోడు. వాడిప్పుడు కూడా సకల భూతముల హితమునంది ప్రవర్తించును, వాటికి అనుకూలమైనటువంటి పనులు వాడు చేయును, యత్నశీలుడై ఉండును. వాడు ఇప్పుడు యథాత్మాన. అలాంటి విషయంలో ఎస్, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, అప్పుడప్పుడు సుఖాలు వస్తాయి. చిన్న ద్వైధా, వాటిని ఎప్పుడు కూడా వాడు తట్టుకుంటాడు. వాడికి ఎప్పుడు కూడా భయపడి తన యత్నంలోంచి వెనుతిరిగేవాడు కాడు. చిన్న ద్వైధా యథాత్మాన సర్వభూతహితే రతాః. అలాంటి వాడు మాత్రమే క్షీణ కల్మషుడవుతాడు. వాడిలో ఉండేటువంటి పాపములన్నీ వీడు చేసేటటువంటి ఆ ప్రవృత్తి చేత క్రమంగా వాడిలో అవన్నీ కూడా ఖాళీ అయిపోతాయి, తొలగిపోతాయి. వాడిలో హితరతి అనేదే నిండుతుంది తప్ప, హితరతి నిండడానికి కారణం వాడిలో ఉండేటటువంటి ఆత్మ సాక్షాత్కారపు దశ, ఆత్మదృష్టి వాడిలో నిండి ఉంది కనుక. ఇక్కడ ఉండే ఆత్మ ఎట్లాంటిదో అక్కడ ఉండే ఆత్మ కూడా అట్లాంటిదే. కనుక నేను ఎట్లా ఉండాలో అందరూ అట్లానే ఉండాలి అనే దృష్టి వాడిలో ఉంటుంది. ఆ దృష్టి కలవాడు కనుక వాడి పేరు ఋషి.
అలాంటి వాళ్ళు లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైతాః యతాత్మానః సర్వభూతహితే రతాః అని శ్రీకృష్ణుడు మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాల్సినటువంటి అవసరాన్ని 5వ అధ్యాయంలో 25వ శ్లోకంలో నొక్కి బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. మానవాళి యొక్క క్షేమం కోసం తెలుసుకునే ప్రయత్నించండి. జై శ్రీమన్నారాయణ.